నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత ప్రధానంగా జాతీయ స్థాయిలో ఇవాళ బీజేపీ సారథి ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చలు బలంగా వినిపించినాయి. అనేక పేర్లు తెర మీదకి వచ్చినాయి. కానీ ఇవన్నీ సీన్ కట్ చేస్తే బీజేపీ చీఫ్గా మరొకసారి జేపీ నడ్డా పదవీకాలం ఉండబోతుంది. ఖచ్చితంగా జేపీ నడ్డా పదవీకాలం మరోసారి పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆయనే మరొకసారి ఇవాళ బీజేపీ సారథి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే దీనిపైన ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు పార్టీలో అంతర్గత ఎన్నికల ప్రక్రియ ఒక సుదీర్ఘమైందని, దానికి ప్రతి రాష్ట్ర యూనిట్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను నడ్డానే చూస్తారని అధిష్టానం భావిస్తున్నట్టుగా పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో కూడినటువంటి ఎలక్ట్రల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ రాష్ట్ర కౌన్సిల్లో ఉన్నటువంటి 20 మంది సభ్యుల గ్రూపులు కూడా 15 ఏళ్లుగా పార్టీలో సభ్యుడిగా ఉన్న ఏ నాయకుడైనా కూడా కొంత పేరైనా అధ్యక్షుడిగా ప్రతిపాదించవచ్చు. దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించినట్లు కూడా ఇప్పుడు బీజేపీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కాగా 2020లో నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం పలుమార్లు పొడిగించారు. ఆయన 3 ఏళ్ల పదవీకాలం 2023 జనవరితోటే ముగిసింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం 2024 జనవరిలో కూడా పదవీకాలం ముగిసినప్పటికీ దానిని జూన్ 30 వరకు పొడిగించారు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే నడ్డా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నడ్డా అనంతరం అధ్యక్షులుగా సీనియర్ నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్, ఖట్టర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వారు క్యాబినెట్లో బెర్త్ దక్కించుకోవడంతో తదుపరి అధ్యక్షుడు ఎవరిని నియమిస్తారనే అంశం మీద పెద్ద ఎత్తున ఉత్కంఠ చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు ఆర్ఎస్ఎస్, మరోవైపు బీజేపీ గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ కొనసాగుతోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే జేపీ నడ్డా ఆర్ఎస్ఎస్తో మాకు సంబంధం లేదు ఎన్నికలు పోవటానికంటూ కూడా స్వయంగా కామెంట్స్ చేసి పెద్ద తీవ్ర దుమారాన్ని రేపారు జాతీయ స్థాయిలో. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ బీజేపీ నాయకులు మోసాల సంబంధించినటువంటి మోదీ పరివార్ పట్ల కొంత చాలా సీరియస్గా గరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ చేసుకొని జోక్యం చేసుకొని ఖచ్చితంగా అధ్యక్షుడిని వాళ్ళకు సంబంధించినటువంటి నేత, వాళ్ళు రికమెండ్ చేసినటువంటి వాళ్ళని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది సారథిగా ఈసారి అనే చర్చలు బలంగా వినిపించింది. కానీ ఇవాళ ఎప్పుడైతే మోదీ, అమిత్ షా మరొకసారి పవర్లోకి ఎంటర్ అయ్యారో ఆర్ఎస్ఎస్ కూడా కొంత మోడీ పైన, అమిత్ షా పైన కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన వైఖరిని తప్పుపట్టారు. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే ఆర్ఎస్ఎస్ పాచికలు పారడం లేదు. వాళ్ళు కూడా ఇవాళ అధ్యక్షునిగా ఎవరిని రెఫర్ చేసే పరిస్థితి అంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ శాసించే పరిస్థితి లేదు. ఒక అడుగు వెనక్కి వేసింది ఆర్ఎస్ఎస్. ఇట్లాంటి సందర్భాల్లో మోడీ, షాలు అనుకున్నట్టుగానే జేపీ నడ్డాని మరోసారి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆర్ఎస్ఎస్కి ఇవాళ ప్రధానంగా, ఎందుకంటే గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదంటే ఎవరైతే జేపీ నడ్డా కామెంట్ చేశారో ఆయన్నే మరొకసారి అధ్యక్షుడిగా కొంత పొడిగించి కొనసాగించాలని చూస్తున్నటువంటి అమిత్ షా, మోడీకి, ఆర్ఎస్ఎస్కి వాస్తవానికి కూడా ఒక కరెక్ట్ దెబ్బ కొట్టేలాగా కూడా కొంత బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మోదీ పరివార్, ఎవరైతే మోదీ సంబంధించినటువంటి గ్రూప్ ఉందో బీజేపీలో, వాళ్ళు ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి మాట వినకుండా కేవలం నడ్డాని మరొకసారి తెర మీద ఉంచి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అని ఒక ప్రూవ్ చేసుకోదలుచుకున్నారా అనే ఒక వాదన, విశ్లేషణ కూడా బలంగా వినిపిస్తుంది. మరి మొత్తం మీద అయితే మాత్రం ఈయన పదవీకాలం నడ్డాది పూర్తయింది కాబట్టి మరి బీజేపీ సంచలన నిర్ణయం తీసుకొని మారుస్తుందా, లేదంటే ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటుందా, లేదంటే నడ్డానే మరొకసారి కొనసాగిస్తారా? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం. చూద్దాం మరి భవిష్యత్తులో బీజేపీ కొత్త సారథి ఎవరయ్యే అవకాశం ఉంది. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వివాదం ఇంకా కొనసాగుతుందా, సర్దుకుపోయిందా, లేకుంటే వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారా? మీరు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్నటువంటి వివాదం, అట్లాగే జేపీ నడ్డా మరొకసారి అధ్యక్షగా బాధ్యత స్వీకరిస్తే ఎట్లా ఉంటుంది? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ #.